హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తానండి, రాజరాజపేట. మీకు చెప్పాను కదా లాస్ట్ టైం మా ఫ్రెండ్ వాళ్ళు ఇక్కడ ఉన్నారని. ప్రస్తుతానికి మాకైతే దారి అయితే కనుక లోటస్ ల్యాండ్ మార్క్ నుంచి బ్యాక్ సైడ్ నుంచి రాజరాజపేట వెళ్ళడానికి ఒక రైల్వే ట్రాక్ ఉంటుందండి. ఆ రైల్వే ట్రాక్ దాటితే మనకు డైరెక్ట్గా రాజరాజపేట అయితే వస్తుంది. సో మేమైతే ఆ మార్గాన్ని ఎంచుకొని ఆ మార్గంలో వెళ్తున్నాం. మాకు దారి పొడుగున ఫుడ్ డొనేట్ చేసేవాళ్ళు కానీ, నెక్స్ట్ సైడ్ ఉన్న కాలువల మీద ఫ్లోరిన్ జల్లుతున్నారండి గవర్నమెంట్ వాళ్ళు. నెక్స్ట్ వచ్చేవాడికి ఛార్జింగ్ కానీ వాటర్ బాటిల్స్ కానీ అక్కడ అమ్మడం జరుగుతుంది. అవన్నీ మేము అటు చూసుకుంటూ వచ్చాము. దారిలో అయితే కనుక మాకు చాలామంది రాజరాజపేట నుంచి కానీ ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానీ అక్కడి నుంచి విజయవాడ వైపుకి వస్తున్నారండి. చాలామంది అంటే వస్తున్నారు. ఈ ట్రాక్ మీద నుంచి చాలామంది వస్తున్నారు, మీరు చూస్తున్నారు కదా. చాలామంది అయితే కనుక అలా వస్తున్నారు. చాలామంది అయితే అక్కడ ఫుడ్ కూడా పంచుతున్నారండి. చాలామంది వాటర్ క్యాన్లు అయితే మోసుకొని వస్తున్నారండి. అక్కడే లోటస్ దగ్గరికి వచ్చి అక్కడ ఛార్జింగ్ పెట్టుకోవడం కానీ, ఏదైనా సరుకులు కావాలన్నా, పాల ప్యాకెట్లు కావాలన్నా వాటి కోసం అని చెప్పి ఆర్ఆర్పేట నుంచి ఈ రైల్వే గేట్ దాటుకొని డైరెక్ట్గా లోటస్కి వచ్చి అక్కడ వీళ్ళకి ఏదైతే అవసరాలు ఉంటాయో అవసరాలు తీర్చుకొని మళ్ళీ బ్యాక్ టు రిటర్న్ వెళ్ళిపోతున్నారండి. ఇక్కడైతే వంతెన దాటాక చాలా కష్టమేనండి, ఎందుకంటే అది జారిపోతుంది. ఎందుకంటే అదంతా బురదగా ఉంది బయట. అక్కడి నుంచి అది వచ్చేప్పటికి మనకి కర్రలతోటి కట్టేశారండి. అది కూడా చాలా తక్కువ, మొత్తం ఒక 6-7 కర్రలతోనే కట్టారు. అటు కూడా వెళ్ళడానికి ఏంటంటే ఒక తాడు, జస్ట్ ఒక తాడు అటు పక్కన ఇటు పక్కన ఒక తాడు కట్టారు. 2 సర్వే బాదులు వేసి తాడుని పట్టుకొని జాగ్రత్తగా వెళ్ళడమే. పూర్తిగా వాటర్ అయితే తగ్గిపోయినాయి. దానివల్ల కొంతమంది చాలామంది బైక్స్ అనేవి తీసుకొచ్చి అక్కడ రిపేర్ చేసుకుంటున్నారు. సో ఏంటంటే వాళ్ళకి బైక్ అయితే చాలా నీడ్ ఉంటుందండి ఇప్పుడు ఎటు వెళ్ళాలన్నా. ఇక్కడైతే చూస్తున్నారు కదా, ఫుడ్ అయితే చాలా వరకు వేస్ట్ అయిపోయింది మొత్తం. ఎందుకంటే స్వచ్ఛంద సంస్థలు, సేవా సంస్థలు చాలామంది ఆ ఫుడ్ అనేది డొనేట్ చేశారు. బట్ అదేంటంటే చాలామంది, కొంతమందికి యూజ్ అవుతుంది, కొంతమంది ఏంటంటే వాళ్ళకే ఒకళ్ళిద్దరు వాళ్ళ ఫ్యామిలీలో ఎక్కువ మంది తీసుకోవడం, ఆ తర్వాత అది వేస్ట్ అయిపోవడం, ఆ వేస్ట్ అయిపోయిందని అక్కడే ఆ సరౌండింగ్లో పడేయడం. చుట్టుపక్కల కూడా చాలా వరకు ఇంట్లో సామాన్లన్నీ రోడ్డు మీదే ఉన్నాయండి. పాపం ఈ 3 days చాలా వరకు వాళ్ళు చాలా కష్టమైతే అనుభవించారు. బట్ అది ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి. ఇప్పటికి కూడా కొంచెం ఆ స్మెల్ కానీ, లేకపోతే అక్కడ ఉన్న చుట్టూ ఉన్న డస్ట్ కానీ చాలా ఇబ్బందిగా ఉంది. మనం చూడడానికే చాలా ఇబ్బందిగా ఉంది. పాపం వాళ్ళు అక్కడే ఉంటున్నారు. కొన్ని ఏరియాస్లో అయితే కనుక కంప్లీట్గా వాటర్ అయితే పోయినాయండి. కొన్ని డౌన్ ఏరియాలో అయితే కనుక కంప్లీట్గా వాటర్ అలాగే ఉన్నాయి. అయితే ఏది అప్ ఏరియా ఉందో అప్ ఏరియా ఉన్న చోట్ల ప్రతి చోట కూడా గవర్నమెంట్ వాటర్ ట్యాంక్స్ కానీ, లేకపోతే కరెంట్ సప్లై కానీ ఇచ్చేసారండి. చాలా వరకు ఏంటంటే కార్లు అయితే మునిగిపోయినాయి. పాపం వాళ్ళందరూ క్లీన్ చేసుకుంటున్నారు. గవర్నమెంట్ ఇచ్చే ఆదేశాలు బట్టి ఇన్సూరెన్స్ అనేది అప్లై అవుతుందని చెప్పేసి అన్నారు. కొన్ని ప్లేస్లో అయితే మెడికల్ షాపులు కానీ, క్లినిక్లు కానీ అవి ఓపెన్ చేస్తున్నారండి. పక్కన కూడా కిరాణా షాపులు కూడా ఓపెన్ అయినాయి. సరౌండింగ్లో వాళ్ళకి కొంచెం యూస్ఫుల్ అవుతుంది అక్కడ ఓపెన్ చేయడం వల్ల. మొత్తానికి అయితే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చాను. ఇదిగో మా ఫ్రెండ్ కారు అయితే పూర్తిగా మునిగిపోయింది. ఇదేనండి కారు, చూస్తున్నారు కదా మీరు. పూర్తిగా మునిగిపోయిన తర్వాత చాలా అయితే ఈరోజు మొత్తం క్లీన్ చేశారు. ఎందుకంటే వాటర్ అయితే కంప్లీట్గా ఫ్లోటింగ్ అయితే తగ్గిపోయింది. చూస్తున్నారు విజువల్స్ మొత్తం. చుట్టుపక్కల అయితే కొన్ని చోట్ల అయితే వాటర్ ఉన్నాయి. ఇక్కడ మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను. నిన్న మార్నింగ్ కానీ కంప్లీట్గా ఇక్కడ ఒక హెలికాప్టర్ అయితే ఇక్కడ ల్యాండ్ అయిందండి. ల్యాండ్ అయ్యి ఫుడ్ అనేది డిస్ట్రిబ్యూట్ చేశారు. సో ఏంటంటే ప్రజెంట్ అయితే కరెంట్ అయితే లేదు, మొత్తం అయితే మంచి క్లీన్గానే ఉంది. ఆల్మోస్ట్ విఎంసి మొత్తం అంతా క్లియర్ చేస్తున్నారు. ఇదైతే ఆర్ఆర్పేట అండి, న్యూ ఆర్ఆర్పేట. ఇదిగో మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు అయితే ఇదిగోండి, అక్కడ బయట నుంచి ఉన్నాడు. ఇదిగోండి మహిమా లేడీస్ టైలరింగ్ అని ఉంది, వాళ్ళ అమ్మగారు కుడతారనమాట. ఇది మొత్తం గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ సింగిల్ స్టేర్ అనమాట. ఇది పైన కంప్లీట్గా అది ఓపెన్ ఉంది, కింద అయితే గ్రౌండ్ ఫ్లోర్ ఒకటే ఉంది. ఈ పక్కన ఇల్లు అయితే చూశారు కదా. ఫ్రెండ్ అయితే బయట నిలబడ్డాడండి, అతని పేరు అరుణ్. నేనైతే అతనితో డైరెక్ట్గా మాట్లాడుతున్నాను. జస్ట్ కేవలం ఎందుకంటే ఇది అందరికీ తెలియడం కోసం అండి. నేను బయట వాళ్ళు అయితే ఇంటర్వ్యూ అయితే చేయలేం కదండి. జస్ట్ మా ఫ్రెండ్ అయితే కనుక తనకి ఏదైతే ఈ 3 days ఏదైతే అనుభవించాడో అతను మాటలోనే విందామండి. అతను లోపలికి అయితే వెళ్తున్నాను. ఫస్ట్ లోపల విజిబుల్ మొత్తం అంతా చూద్దామండి. వాళ్ళ హౌస్ బాగా చాలా చిన్నదండి. మొత్తం ఈ వాటర్ అనేది కుర్చీ అయితే కంప్లీట్గా నిండిపోయింది. ఇది నేల మీద నుంచి కారు నిండిపోయి దాంతోపాటు ఈ కారుకి సంబంధించిన మ్యాట్ సార్, డిక్కీ వేసిన మ్యాట్ ఇది మొత్తం డిక్కీ అంతా నిండిపోవడం వల్ల మరి అతను మీ బామ్మర్ది అన్నారు కదా, వాళ్ళ బామ్మర్ది మనోడు ఐడిఎఫ్సి బ్యాంక్లో లోన్స్ ఇస్తాడండి. నిన్న ఆదివారం వచ్చిన వార్తలకైతే ఈ బ్యాంక్లో చేసే ఒక ఎంప్లాయ్ అయితే చనిపోవడం జరిగింది. కొట్టుకుపోయాడు, సెమినార్లో ఉంటాడు, కొట్టుకుపోయాడు. నిన్నే బాడీ దొరికింది అంటున్నారు.
ఓకే, అది ఎలా ఎప్పుడు జరిగింది, అది మీకు ఏమైనా ఐడియా ఉందా? అంటే ఫ్లోటింగ్ ఒకటేసారి ఫ్లో రావటం వల్ల ఏంటంటే మరి మనోడు ఎలా జరిగింది ఏంటంటే డీటెయిల్స్ అయితే తెలీదు. ఆ వాటర్ ఫ్లోకి కొట్టుకెళ్ళిపోయి బాడీ అయితే నిన్నే దొరికిందని చెప్పారండి. ఓకే, ఈ 2 days లో చనిపోయిన తర్వాత ఈ రోజు దొరికిందా బాడీ? నిన్న అంటే కనబడకుండా వెళ్ళిపోయిందండి బాడీ, నిన్న దొరికింది. వయసు ఎంత ఉంటుందండి? 28 అలా ఉంటుంది. 28. చంద్రశేఖర్ పేరు. ఓకే, సింగనగర్లో జరిగిందండి ఇది? సింగనగర్లో జరిగింది. వాళ్ళ అన్నయ్య గారిని కాపాడుతూ నేను కాలు ఇరుక్కుపోయి పట్టుకెళ్ళిపోయారంట. ఒక 24 hours తర్వాత దొరికింది బాడీ. ఓకే, ఆ టైంలో మనకి ఎటువంటి గవర్నమెంట్ హెల్ప్ కానీ లేకపోతే బోటింగ్ సిస్టమ్ కానీ అటువంటిది ఏమన్నా మీకు? ఇది బోటింగ్ సిస్టమ్ వచ్చింది కానీ వెళ్తానే ఉంటుంది తప్ప మమ్మల్ని ఏం పట్టించుకునేది. అటు సైడ్ అయితే మనకి తెలియదండి. మీకు అంటే మాకు వీళ్ళ సారు మేనేజర్ ద్వారా తెలిసింది ఇలా జరిగింది సిచ్యువేషన్, కొంచెం జాగ్రత్తగా ఉండని ఇన్ఫర్మేషన్ ఇచ్చారు వాళ్ళ సార్. ఓకే, మిమ్మల్ని జాగ్రత్తగా ఉండమని చెప్పి తనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. తను ఏంటంటే ఇప్పుడే వచ్చి చెప్తున్నాడు, ఆ విషయం చెప్తున్నాడు, మీరు వచ్చారు. ఈ 2-3 days మరి మీకు కరెంట్ కానీ లేకపోతే ఫుడ్ కానీ? ప్రజెంట్కి ఇప్పటికీ లేదు. మాకు ఛార్జింగ్ల కోసం మేము అయోధ్య నగర్ వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేసుకుని కాసేపు ఛార్జింగ్ పెట్టుకుంటామని చెప్పి వాళ్ళ దగ్గర అడిగి ఛార్జింగ్ పెట్టుకొని రావచ్చు. ఇక్కడైతే నెట్వర్క్ లేదు, డేటా లేదు, ఫోన్పేలు ఏమీ పనిచేయట్లేదు. కాల్స్ కూడా వస్తున్నాయి కానీ మెసేజ్ రూపంగా మెసేజ్ వస్తుంది కానీ కాల్స్ అయితే రావట్లేదు. మళ్ళీ మాకు ఎవరెవరు చేశారని చెప్పి మళ్ళీ పొద్దున్న అవతలకి వెళ్ళి ఫోన్ చేయడం. ఓకే, మరి మీరు అవతలకి వెళ్ళడానికి ఎటువంటి ఇబ్బంది పడలేదా? ఇబ్బంది ఎందుకు పడలేదండి. ఇక్కడ దాకా వాటర్ మేము 2 రోజులు అటువంటి వాటర్ కనుప్పుడు వాటర్ కన్నా తెచ్చుకుంటాం. భుజాలు నొప్పి వచ్చి ఇంకా తగ్గలేదు. అక్కడి నుంచి వాటర్ తేవడం వల్ల ఈ భుజాలన్నీ బాగా పోయిందండి విపరీతంగా. ఓకే, మరి మీ ఇంట్లో మీ ఫ్యామిలీ, మీ అమ్మగారు మీ వైఫ్ ఉంటారు కదా, మరి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది రాలేదు? అంటే వాటర్ అలా అంత రావడం వల్ల వాళ్ళు భయపడడం కానీ? భయపడ్డారండి. ఇది ఎందుకు భయపడరండి? ఎంత జరిగాక భయపడకుండా ఎలా ఉంటారు? నేను మా కారు ఇది మొన్న 1 year అవుతుంది అనుకుని దీని విషయంలో మట్టి చాలా బాధపడుతున్నాను. ఇది ఎంత అవుద్దో ఏంటో అయితే ప్రభుత్వం అయితే చెప్తుంది ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవుద్ది అది ఇది అంటున్నారు కానీ మరి అది షోరూమ్ కూడా అక్కడ మాకు పాయికపురంలో ఉందండి షోరూమ్. మరి అది కూడా వాటర్తో నిండిపోయి ఉందని తెలిసిందండి. ఇక్కడ నుంచి మేము ప్రజెంట్ బయటికి రావడానికైతే బై వాకే కానీ, అది కూడా బై వాటర్లో వాకే కానీ డైరెక్ట్గా వెహికల్ తీసుకునే అవకాశం అయితే లేదండి. ప్రస్తుతానికి సిచ్యువేషన్ అయితే ఇది. ఇప్పుడిప్పుడే కొంచెం వాటర్ అయితే పూర్తిగా వెళ్ళలేదు. ఈ రోడ్డు వరకు వెళ్ళింది. ఇంకా మనకి గవర్నమెంట్ అవతల పక్క అపార్ట్మెంట్స్ ఉన్నట్టయితే వాటర్ అయితే ఇంకా ఉందండి. వాటర్ అయితే క్లియర్ అవ్వాలి ఇంకా పూర్తిగా. ప్రస్తుతానికైతే కొంచెం ఊపిరి పీల్చుకుంటున్నాం. ఓకే, ప్రజెంట్ అయితే మీకు ఈ వాటర్ లేకపోవడం వల్ల కొంచెం సేఫ్లో ఉన్నారని మీరు భావిస్తున్నారు? అంతే. కరెంట్ తొందరగా వస్తే అదే. ఓకే, ఈ 2 days మరి కరెంట్ లేకున్నారు కదా మీకు? 4 days సండే మండే ట్యూస్డే సండే మార్నింగ్ ఎప్పుడైతే మనకి ఫ్లడ్ స్టార్ట్ అయినాయి కదా, ఆ టైంలో మీరు ఎక్కడైనా అంటే మీకు ముందుగా ఏమైనా తెలియడం కానీ ఎవరైనా గవర్నమెంట్ నుంచి? మా ఇంట్లో అయితే ఇంత ఎత్తుంది, ఆ ఇంట్లోకి మంచానికి అంత పైకి వచ్చాయి వాటర్. మంచం బీరువా మొత్తం ఫ్రిడ్జ్లు అన్నీ తేలుతున్నాయి. మళ్ళీ చూస్తుంటే చాలా అయిపోయిందన్న మాకైతే. మీ ఇల్లు అయితే పూర్తిగా? మా ఇల్లు పూర్తిగా పాములు గీములు గిల్లులు అన్నీ ఇంట్లోనే ఉన్నాయి. ఓకే అరుణ్, ఫైనల్గా ఒక క్వశ్చన్. ఈ 2-3 days మీకు ఫుడ్ గురించి కానీ వాటర్ గురించి కానీ పాల ప్యాకెట్ల గురించి కానీ ఎటువంటి ఇబ్బంది అయినా పడ్డారా? అంటే 2 days అయితే ఫుడ్కి అయితే రాలేదన్న, ఇంట్లో ఉన్నాయి వండుకున్నాం. నిన్న వచ్చినట్టున్నా, నిన్న ఉప్మా ఏదో సంథింగ్ పులిహార టమాటా రైస్ అవి ఇచ్చినట్టున్నారన్న. అది కూడా మా ఇంటి దగ్గరగా అంటే ఇంటింటికి వచ్చి ఇవ్వలేదు కానీ ఒక పాయింట్లో సెంటర్లో ఏదో ఒక పాయింట్ చూసి ఇవ్వటం, అక్కడికి వెళ్ళి తెచ్చుకోవడం జరిగింది. అప్పుడు ఆ టైంలో మీకు వాటర్ అనేది ఉన్నాయా లేకపోతే క్లియర్గా ఉందా? వాటర్ ఉందండి, వాటర్లోంచి వెళ్ళాం. ఈ వాటర్ ఇవ్వాలే కొంచెం తగ్గుముఖం పట్టింది. ఓకే, రీసెంట్గా ఇప్పుడు హెలికాప్టర్ వచ్చింది, అక్కడికి మీకు ఫుడ్ అనేది డొనేట్ చేశారు? హెలికాప్టర్ అయితే వచ్చిందన్న. మన ఇక్కడ మా ఏరియాలో గవర్నమెంట్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి, ఆ పైన అయితే మెడిసిన్, బిస్కెట్ ప్యాకెట్స్, వాటర్ బాటిల్స్ ఒక అపార్ట్మెంట్లో వేస్తే వాళ్ళు డివైడ్ చేసుకుని వాళ్ళే పంచుకోవడం జరిగింది. ఓకే, మీరైతే కనుక పాల ప్యాకెట్ మరి ఎలా కొన్నారు? పాల ప్యాకెట్ కానీ వాటర్ బాటిల్స్ కానీ ఫుడ్ అయితే మీరు ఇంట్లో చేసుకున్నా అన్నారు, మరి వాటర్లోనే ఉన్నారు కదా? వాటర్లోనే. పాల ప్యాకెట్లు మేము ఇక్కడ మన ప్రభాస్ కాలేజ్ అయోధ్య నగర్ వచ్చి కొనడం జరిగిందండి. ఫస్ట్ రోజు అయితే 150-100 రూపీస్ ఆ రేంజ్లో అమ్మారు. నిన్నటి నుంచి 45 రూపీస్, 47, 50 రూపీస్ అలాగ అమ్ముతున్నారు అన్న. ఓకే, మీరు అటు నుంచి న్యూ ఆర్ఆర్ పేట నుంచి మీరు ఇటు డైరెక్ట్గా లోటస్ దగ్గరికి వచ్చేవాళ్ళు? అవును. సో రైల్వే కట్ట దాటుకొని? అవును. మరి అక్కడ వాటర్ నుంచి ఎలా దాటుకుని వచ్చారు? వాటర్లోంచి వచ్చామని డైలీ. ఇప్పుడు ఇవాళే కొంచెం వాటర్ తగ్గింది. డైలీ ఆ వాటర్లోంచే రావటం, ఒక 2-3 ఫ్రెండ్స్ కలిసి రావటం, ఏం కావాలో తీసుకుని డైలీ వెళ్ళటం జరిగింది. ఓకే, ఇప్పుడైతే మీకు కంప్లీట్గా తగ్గినట్టేనా?
కంప్లీట్గా అంటే ఇంకొంచెం మోకాళ్ళ దాకా వస్తున్నాయి అన్న. అప్పుడు ఆ రైల్వే గేట్ దగ్గర ఉన్న దగ్గర మోకాళ్ళ దాకా వస్తున్నాయి, ఇంటి దగ్గర అయితే కొంచెం తగ్గినాయి అన్న, పర్లేదు. ఓకే, దీనివల్ల ఫైనల్గా మీరు నష్టపోయింది ఏముంది? నష్టపోయిందంటే చాలా ఉన్నాయి కదన్న. ఇప్పుడు మంచం, ఫ్రిడ్జ్, మా వాషింగ్ మిషన్, కారు. మెయిన్ నాకు జీవనాధారం ఆ కారే. నేను కమర్షియల్ పర్పస్ ట్యాక్సీ నడుపుతానన్న. ప్రజెంట్ అయితే ఈ నెల అంతా పోయినట్టేనన్న, ఈ నెల మొత్తం. ఇప్పుడు ఆ ఈఎంఐలు అవన్నీ వచ్చే నెలకి ఈఎంఐలు కూడా వచ్చేలాగా ఏం కనబట్లే. కార్ అయితే ప్రజెంట్ రిపేర్ చేసినా సరే మీకు ఆ స్మెల్ అది లోపల ఉండిపోయి సీట్లు తడిసిపోయినాయి మొత్తం. సీట్లు తడిసిపోవడం వల్ల ఏంటంటే ఆ స్మెల్ అది అసలు పోదండి. మొత్తం సీట్లు తీసి ఆరబెట్టాలి, మ్యాట్ తీయాలి, ఇంజిన్ ఏమైనా ప్రాబ్లం ఉందో ఇంజిన్ చెక్ చేయాలి, ఇంజిన్ ఆయిల్ ఇవన్నీ మార్చాలి. చాలా వర్క్ ఉందండి. ఈ నెల అంతా పోయినట్టేనండి మా జీవనాధారం. ఓకే, ఇప్పుడు లాస్ట్ నైట్ మరి గవర్నమెంట్ అయితే మీకు ఒక సలహా అయితే ఇచ్చారు కదా, ఇంజిన్ అవన్నీ ఏది కూడా వారంటీ రావాలంటే? అదే వారంటీ అవుతుందండి. వారంటీ అయినా సరే ఇప్పుడు ఇన్ని బళ్ళల్లో మనకి వెంటనే ఇచ్చేస్తారన్న ఇది లేదు కదా. ఒకవేళ బండి వెంటనే ఇచ్చినా ఈ స్మెల్ అంతా పోదు, ఈ సీట్లు లోపల కుషన్ అది ఆరదన్న. ఫుల్గా ఎండ రావాలా, ఎండలో వేయాలి, ఇవన్నీ ఇప్పించాలి. ఎక్కడ అవుతుందన్న? మినిమం ఎంత లేదన్నా 20 days పట్టిద్ది అన్న బండి రిపేర్ అవ్వడానికి, ఎంత సెట్ అవ్వడానికి. ఓకే, ఇప్పుడు మనకి గవర్నమెంట్ అయితే కొంచెం నష్టపరిహారం అయితే ఇస్తానంది. అది మీరు మీ వరకైనా వచ్చిందా ఏమన్నా? అంటే న్యూస్లో చెప్పిన వరకైనా, లేకపోతే మీ వరకు మీ స్థానిక ఎమ్మెల్యే కానీ లేకపోతే కార్పొరేటర్ కానీ అలాగ ఎవరైనా చెప్పారా? అసలు ఎవరు రాలేదన్న, కార్పొరేటర్ కానీ ఎమ్మెల్యే కానీ. మా వీధిలోకి అయితే మా న్యూ రాజరాజేశ్వరిపేట అయితే ఎవరు రాలేదన్న. ఓకే, మా దాంట్లో ఏంటంటే పాత కార్పొరేటర్, ఇప్పుడు రన్నింగ్లో ఉన్న కార్పొరేటర్ వీళ్ళే ఏదోటి మన ఫుడ్ అది తేవడం ట్రాక్టర్ తోటి. ఓకే, ఫస్ట్ ఫ్లడ్స్ వచ్చిన ఫస్ట్ 2 days వరకు అయితే మీకు ఎటువంటి సహాయం దొరకలేదన్న. ఓకే, లాస్ట్ నైట్ అంటే ఫ్లడ్స్ మొత్తం తగ్గే అవకాశం ఉన్నప్పుడు మీకు ఫుడ్ అనేది డిస్ట్రిబ్యూట్ చేశారు. సో అంటే స్టార్టింగ్లో సిగ్నల్ ఫ్లైఓవర్ దిగిన తర్వాత చాలా మందికి ఫుడ్ అయితే ఇచ్చారు కదా, అక్కడ ఇచ్చారని తెలిసింది కానీ అన్న, మా ఏరియాలో మటుకు కొన్ని మా సందులోకి, మాది మెయిన్ రోడ్డే కానీ మా ఏరియాకు రాలేదు. కొన్ని ఏరియాలోకి వచ్చింది అంటున్నారన్న. మరి అది ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో తెలియదు అన్న. ఓకే, ఫైనల్గా అయితే మీరు చెప్పేదంటే మీరు నష్టపోయిందల్లా మీకు జీవనాధారం అయితే నష్టపోయారు. నాకు నా కార్ అయితే బాగా డ్యామేజ్ అయిందన్న. అది సెట్ అవ్వడానికి మినిమం 20 days అవుతుంది, మ్యాక్సిమం 1 month. ఈ 1 month అయితే ఒక ఇంచుమించు ఒక ఈఎంఐలు ఇవన్నీ కట్టుకోవాలి కదన్న. మళ్ళీ 1వ తారీఖుకి ఇవన్నీ చాలా ఇబ్బందిగా ఉంది అది పరిస్థితి. ఓకే, థ్యాంక్ యూ. నేను అడిగిన క్వశ్చన్కి సమాధానం చెప్పినందుకు థ్యాంక్ యూ అండి. ఎందుకంటే మిమ్మల్ని చాలా వరకు ఇబ్బంది పెట్టే ఈ టైంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదు. యాక్చువల్ ఏంటంటే ఇప్పుడు ఫ్లడ్స్ అన్నీ తగ్గిపోయినాయి, నాకు మీరు బాగా తెలుసు కాబట్టి ఇంక నేను ఎవరిని అడగలేక మిమ్మల్ని అడిగా. ఈ 3 days మీరు ఎలాగా ఇబ్బంది పడ్డారు అన్నది మీ నోటి మాట వినడం కోసమనే మీ దగ్గరికి వచ్చి నేను మిమ్మల్ని అడిగాను. ఒకవేళ తప్పుగా అయితే ఏమనుకోవద్దు. మీకు ఎటువంటి హెల్ప్ కూడా చేయలేదు నేను. జస్ట్ ఏంటంటే మీ వీడియో తీసుకొని నేను అప్లోడ్ చేసుకోవడం కోసమే. ఎందుకు అప్లోడ్ చేస్తున్నానంటే ఇంకా చాలామంది తెలియాలి, ఎందుకంటే చాలామందికి కూడా తెలియదు. స్టార్టింగ్లో ఉన్న సింగనగర్ స్టార్టింగ్లో కానీ లేకపోతే ప్రకాష్ నగర్ కానీ ఏదైతే రోడ్డుకి దగ్గరగా ఉన్న వాళ్ళకైతే హెల్ప్ అయితే జరిగింది. ఏదైతే కట్టకి దూరంగా ఉన్నా కానీ కొంచెం మారుమూల ప్రాంతాలు కానీ ఎటువంటి సహాయం గవర్నమెంట్ నుంచి కూడా రాలేదు. చాలా వరకు వచ్చారు కానీ బట్ మీ దాకా అయితే ఎవరు రాలేదు. ఓకే, 2 days అయితే ఫస్ట్ 2 days రాలా, ఆ తర్వాత నుంచి కొంచెం. ఓకే, థ్యాంక్ యూ అరుణ్. థ్యాంక్ యూ.